నమస్తే అండి. నాకు ఈ మధ్య కాలంలో చాలామంది ఫోన్ చేసి అడిగే విషయాలు ఏంటంటే, వశీకరణాలు, స్త్రీ పురుషాన్ని కానీ, అమ్మాయిలను కానీ ఎక్కువ మంది అక్కడ అమ్మాయి ఉంది, ఇక్కడ ఉంది అమ్మాయి ఉంది, ఆంటీ ఉంది, పక్కింటిది ఉంది, ఎదురింటిది ఉంది. ఆ బిడ్డ నాతో బాగానే మాట్లాడుతుంది కానీ నాతో పనుకోవట్లేదు, కలవట్లేదు అనే చాలా వరకు అడుగుతారు. అందులో కొంతమంది పుణ్యాత్ములు నా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి, మేమిద్దరూ బాగవడానికి బాగుపడడానికి మాత్రమే ఇస్తే చాలు, చెడ్డగా ఏం మాకు అవసరం లేదు, మంచిదానికే అని అడుగుతారు. అలాంటి వాళ్ళకి అద్భుతమైన మందు నేను తెలియజేస్తాను. ఇది ఓన్లీ భార్యాభర్తలకు మాత్రమే, ఇతరులకి పని చేయదు. ఇతరులు ట్రై చేయకండి. భార్య కానీ భర్త కానీ ఒక మనిషిని వశపరుచుకుందాము అనుకునే దాంట్లో తప్పు లేదు. చాలామంది ఏం తప్పు చేస్తారంటే, ఇక్కడ భర్త కానీ భార్య కానీ ఏదో తప్పు చేసి దాన్ని మగుడు అడిగాడు, మగుని దగ్గర ఇంకా ఎలాగైనా తప్పించుకోవాలా, లేక మగుడు నా కాళ్ళ కిందే పొడిండాలా, నన్నేం అనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు, నేను ఏం దగ్గరన్నా పనుకున్నా పర్వాలేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇదే పరిస్థితి భర్తది కూడా. భర్త అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, దాన్ని భార్య అడిగింది అంటే ఎలాగైనా సరే వీళ్ళని మన కాళ్ళ కింద వేసుకుందాం, మన మందు పెట్టేస్తే మన కిందే పొడింటారు కదా అనుకుంటారు. ఆ రేంజ్కి అంతా మరుగు మందులు, వశీకరణాలు అనేది ఈ మధ్య కాలంలో లేవు. మీ కుటుంబం బాగా జరగడానికి, బాగా ఉండడానికి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడానికి ఎంత మాత్రం కావాలో అంత మాత్రం ఇది సహకరిస్తుంది, పనిచేస్తుంది. చేసుకొని వెళ్ళండి. మందు పెట్టేశాం కదా అని అహంకారం చూపించకుండా మీరు మంచిగా నార్మల్గా దీన్ని చేసుకుంటే మాత్రం 100% మీకు మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి కావాల్సిన మొక్కలు ఏంటి ముందుగా చెప్తాను, తర్వాత దీన్ని చేసుకునే విధానం తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎర్ర ఉత్తిరేణి, ఎప్పుడు బాగా గుర్తెట్టుకోండి. వశీకరణానికి ఎర్ర ఉత్తిరేణి మాత్రమే తీసుకోవాలి. దీని వేరు మనకి ఎర్ర ఉత్తిరేణి. అదేవిధంగా ఇది ముడుగదామర, టచ్ మీ నాట్ అంటాం, మనం ముట్టుకుంటే ముదురుకుంటుంది. ఇది ముడుగదామర, ఇది చెట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఇది కొంచెం కష్టం, మామిడి చెట్టు బదినికండి. మామిడి మానలో బదినాకు, బదినిక అనేది వస్తుంది. అన్ని మానల్లో ఉండదు, ఎక్కడైనా ఒక్కొక్క మానల్లో ఉంటాయి. వేరే మానల్లో అన్నిట్లో బాగా దొరుకుతాయి. మామిడి మాన కొంచెం రేరు, కొంచెం ఎదుక్కోండి ఎక్కడుందో. ఈ మామిడి మానలో ఎక్కడ బదినికుండో చూసుకొని దాని పక్కలోనే ఈ ముడుగుదామర, దాని పక్కలోనే ఈ ఉత్తిరేణి చెట్టు, ఇవి రెండు ఉండేలాగా చూసుకొని ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం వచ్చేదాన్ని చూసుకోవాలండి. ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు ముందుగానే చూసి పెట్టుకొని శనివారం రోజు నైటు ఇవన్నీ చెట్ల దగ్గరికి పోయి ఈ రెండు చెట్లకి ఉత్తిరేణి, అదేవిధంగా ముడుగుదామర చెట్టుకి కొంచెం మన్నులోడేసి అక్కడ నీళ్లు పోసి దానికి సంబంధించిన పండ్లు, పలారాలు, కాయి నైవేద్యము, ఖర్జూరాలు, మధురమైన ఆహారాలు, ధూప నైవేద్యాలు మొత్తం సమర్పించి పూజ చేసి సంకల్పం చేసుకోవాలా. తల్లి, నా ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంది, నేను పొద్దున్నేకొచ్చి నేను తీసుకెళ్ళి పలానా సమస్యకు నేను వాడుకుంటున్నాను, నాకు ఇది మంచిది కానీ నేను బాగా కోరుకున్నాను. ఎందుకంటే మేమైతే వీటికి షాప్ విమోచన చేసి ప్రాణ ప్రతిష్టలు చేసి తెస్తాం. తర్వాత ఇచ్చినప్పుడు కూడా ఆకర్షణ మంత్రాలు వేసింటాం. మీకు గురు ఉపదేశాలు లేదు కాబట్టి మీరు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని వాళ్ళకి ఒప్పించేసి పోవాలి. పొద్దున్నే మళ్ళీ ఆదివారం రోజు పుష్యమి నక్షత్రం అనగా పొద్దున్నేనే ఎవరితో మాట్లాడకుండా లేచిపోయి మళ్ళీ మీరు నైవేద్యాలు, పూజ పునస్కారాలు అన్నీ చేసి కాయ కర్పూరం అంటించి కడ్డీ కూటి అన్నీ చేసుకున్న తర్వాత కాసేపు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని కొంచెంసేపు దూరం ఉండాలి, ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాత ఈ ఉత్తిరేణి ఒక చెట్టు, అదేవిధంగా ఈ ముడుగుదామర చెట్టు 2 ఏర్లకైనా పెరుక్కొని ఈ బదినాకు ఈ ఏర్లకు సరిపడేంత ఒక అంత మాత్రం ఎక్కువ తీయకూడదు, మీకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని ఇవి శనివారం నైట్ పూజ చేసినప్పుడు ఇవన్నిటికి పచ్చిదారంతో కంకణం కట్టేసి రావాలి మీరు, లేకపోతే శక్తి ఉండదు. అది కంకణం కట్టేసి వస్తే ఉంటుంది. ఆదివారం రోజు మీకు ఎంతకాలం అంత పెరుక్కొని మళ్ళీ ఆ కంకణాలు పెరికి ఆడే వేసేసి మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకొని తెచ్చి ఇంట్లో ఎక్కడైనా అంటుముట్టుల్ని తగలని జాగాలో పైన దేవుడి ఇంటి పైన దేవుని ఇంట్లో దీన్ని పెట్టి ఒక వారం నీటిలోనే ఆడిన తర్వాత వచ్చే ఆదివారం రోజు ఇవన్నిటిని కలిపి బాగా దంచి నున్నగా పౌడర్ చేసుకొని దీంట్లోకి ఇవన్నీ కలిపి ఒక 3 గ్రాములు ఉంటే 1 గ్రాము గౌరోజనం, 1 గ్రాము కస్తూరి, మంచి క్వాలిటీ కొనుక్కోరాలి. 20కి 30కి 50కి 100కి ఇస్తారు, అవన్నీ డూప్లికేటు. ఒరిజినల్ గౌరోజనం కస్తూరి కొనుక్కోవచ్చి మీరు ఇందులో కలిపి నూరి, అది ఎటువంటి పురుషుడన్నా కానీ ఎటువంటి స్త్రీ అన్నా కానీ 1 లేక 2 సార్లు పెట్టారంటే మీ భార్యకు కానీ భర్తకు కానీ, అంతే, బయట వాళ్ళకి పెడితే పని కాదు.
1-2 సార్లు మీ పంచమలములు కలిపి దీంతో మిక్స్ చేసి ఏదైనా మధురమైన ఆహారాలు కానీ లేకపోతే మీకు వాళ్ళు తినే మాంసాహారాలు కానీ పెట్టారంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది తిన్న రోజు పులుపు తగలకుండా చూసుకోండి. ఇది కేవలం భార్యాభర్తలు బాగుండడానికి, వాళ్ళిద్దరూ గొడవలు పీకులాట్లు కాకుండా బాగుండడానికే తెలియజేస్తున్నాను. అంత మాత్రమే వాడుకోండి. మీరు అత్యాశపడి ఇతరులకు వాడితే ఇది పనిచేయదు. తర్వాత ఆ పాప కర్మాలు మీరే అనుభవించాల్సి వస్తుంది. దానివల్ల నిజమైన సమస్యలు ఇన్వాల్వ్ చేసి వాడుకోండి. ప్రతి అడ్డమైన వాళ్ళు నాకు కూడా ఫోన్ చేసి దొబ్బుకండి. నాకు ఓపిక ఉండదు, టైం ఉండదు. ఇదేదో రూపాయి పని కాదు, ఖర్చు అవుతుంది. అలా ఖర్చు పెట్టుకునే ఓపిక ఉండి నా నుంచి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేస్తే కొంతమందికి అందిస్తాను. అందరికీ అని చెప్పలేను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.